అందరికీ ప్రైజ్లాడండి. ఏంటో నా జీవితంలో ఎన్నో శ్రమలు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నానా, ఉద్యోగం రావట్లేదు. అప్పులు తీర్చాలని ప్రయత్నం చేస్తున్నానా, ఇంకా అప్పుల్లో కూరుకుపోతూనే ఉన్నాను. వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నానా, సరైన భాగస్వామి దొరకట్లేదు. ఏదో ఒక వ్యాపారం చేస్తున్నానా, అసలు కలిసే రావట్లేదు. అన్నీ ఉన్నా మనశ్శాంతి, నెమ్మది నా జీవితాల్లో లేవు. ఇలా ఈ సమస్యల్లో ఏదో ఒక సమస్య నిన్ను వెంటాడుతూ ఉందా? అయితే ఈ వీడియో నీకోసమే. సమస్యను పరిష్కరించుకోవడానికి లేదా మనం నెమ్మది కలిగి ప్రశాంతంగా జీవితాన్ని గడపడానికి ఒక మార్గం ఉందండి. అదే ప్రార్థన. ఆ ప్రార్థనలో కూడా వేకువజామున ప్రార్థన చాలా శక్తివంతమైంది. ఎందుకంటే ఆ రోజులో మొదటి సమయాన్ని దేవునితో గడపడం వలన మనకి గొప్ప ధైర్యం వస్తుంది. అంతేకాదు, నువ్వు చిక్కులు పెట్టేటటువంటి సాతాను కుతంత్రంలో పడకుండా దేవుడు సహాయం చేస్తాడండి. అంతేకాదు, ఆ ప్రార్థన దేవునికి మనకి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏదైతే ఉందో అది బలపరుస్తుంది. తద్వారా మన విశ్వాసం కూడా బలపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉదయకాలపు ప్రార్థనలో ఖచ్చితంగా గడపండి. ఎందుకంటే ఉదయకాలపు ప్రార్థన దేవునితో ప్రశాంతంగా గడపటానికి దొరికినటువంటి మంచి సమయం. మన బాధలు, కష్టాలు, కన్నీళ్ళు ఆయనతో చెప్పటానికి ఒక చక్కని సందర్భం. కాబట్టి ఉదయకాలపు ప్రార్థన వలన మన జీవితం చక్కబడుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. కావాలంటే మీరు కొన్ని రోజులు అలా ప్రార్థించి చూడండి. ఫలితాన్ని మీరే చూస్తారు. ఎందుకంటే దేవుడు లోకాన్ని జయించి ఉన్నాడు. వేటి కోసమైతే ఈ లోకంలో మనం పరుగులు పెడుతూ ఉన్నామో, వేటి కోసమైతే మనం తపన పడుతూ ఉన్నామో, వాటన్నిటినీ దేవుడు మనకి ఇవ్వగల సమర్థుడు. కాబట్టి ఎవరి దగ్గర అయితే ఏమైనా దొరుకుతుందంటే ఆ మనిషి దగ్గరికి మనం పదే పదే వెళ్ళి మనం రిక్వెస్ట్ చేస్తూ ఉంటాం కదండి. కానీ మనుషుల్నే మనం రిక్వెస్ట్ దలిస్తే మరి దేవుణ్ణి అడిగితే దొరకందంటూ ఉంటుందంటారా చెప్పండి. కాబట్టి వేకువజామున ప్రార్థన వీలైతే మీరు లేవటానికి బద్ధకంగా అనిపించినా లేదా ప్రార్థించడానికి కొంతమంది మనం వేకువజామున లేస్తాము కానీ కూర్చొని కూడా నిద్రపోతూ ఉంటాము. అందుకని నేను ప్రయత్నం చేస్తానండి. వేకువజామున ప్రార్థన అనేది నేను మీకు చేసి వీడియో చేస్తాను. ఆ వీడియో మీరు ఉదయాన్నే పెట్టుకొని దాన్ని ఏకీభవించండి చాలు. ఆ వీడియో సేవ్ చేసుకోండి, షేర్ చేయండి. తప్పకుండా నేను ఆ వీడియోని